తెలుగు రాజకీయాల్లో ఫ్యామిలీ పాలిటిక్స్ కామన్. కలిసి ఉన్నన్ని రోజులు హాయిగా జాయిగా సాగుతారు. కలిసి ఉంటే కలదు సుఖం అనుకుంటూ పవర్ ఎంజాయ్ చేస్తారు. కలహాలు రాగానే ప్రత్యర్థుల్లా కలబడతారు. దాయాదుల్లా యుద్ధమే చేస్తారు. ఎక్కడైనా ఓకే, కానీ పాలిటిక్స్ కాడా నో సెంటిమెంట్స్, నో బ్లడ్ రిలేషన్స్, నో బంధుత్వాలు అని రుజువు చేసిన రెండు పెద్ద రాజకీయ కుటుంబాల కథా చిత్రాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఎంట గెలిచి రచ్చ గెలవాలన్నది సామెత. కానీ ఈ రెండు దిగ్గజ కుటుంబాలు రచ్చ గెలిచి ఇంట్లో మాత్రం ఓడిపోయారు. ఆ రెండు ఫ్యామిలీలో ఒకటి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం అయితే రెండోది కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫ్యామిలీ. రాజకీయ కుటుంబాల్లో తిరుగుబాట్లు కొత్త కాదు. జనానికి బాగా తెలిసిన ఫ్యామిలీలు కావటంతో ఒక షర్మిల, ఒక కవిత ఇద్దరు పొలిటికల్ కుటుంబ బాధితులు. సొంత పార్టీల్లో వారి ఎంట్రీ టు ఎగ్జిట్ దాకా జరిగిన పరిణామాలు చూసి అయ్యో పాపం అని జనం ఒకంత సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. తెలుగు రాజకీయాల్లో వింత సవాళ్లు ఎదుర్కొంటున్నారు పీసీసీ చీఫ్ షర్మిల, జాగృతి అధ్యక్షురాలు కవిత. మహిళలు పెళ్లైన తర్వాత భర్త ఇంటి పేరు వాడే సంప్రదాయం మనది. కానీ రాజకీయాల్లో మాత్రం ఇందుకు భిన్నం. సెంటిమెంట్, గుర్తింపు ప్రజల్లో ఆ పేరుతోనే రిజిస్టర్ అవుతాయి. ఇప్పటి వరకు తన పేరుకు ముందు తండ్రి ఇంటి పేరైనా వైఎస్ వాడుతూ వచ్చిన షర్మిల సోదరుడు జగన్ రెడ్డిపై విమర్శలు చేసినప్పటి నుంచి పీసీసీ చీఫ్ అయ్యాక వైసీపీ కేడర్ ఆమెను మురిసిపల్లి షర్మిలగా పిలవటం మొదలుపెట్టారు. ఇలా కల్వకుంట్ల కవిత పరిస్థితి కూడా సేమ్ టు సేమ్. ఇప్పటి వరకు కల్వకుంట్ల కవితగా చలామణి అయ్యారు. ఆ పేరుతోనే అందరికీ కవిత సుపరిచితం. తండ్రి కేసీఆర్ తో విభేదాలు రావడంతో బీఆర్ఎస్ కేడర్ ఆమెను దేవనపల్లి కవిత అని సంబోధిస్తున్నారు. కల్వకుంట్ల పేరును వదిలేయాలని కవితపై ఒత్తిడి కూడా తెస్తున్నారట. పుట్టింటి పేరు వాడుకోవద్దు, భర్త పేరు వాడాలని కవిత షర్మిలకు వార్నింగ్లు కూడా ఇస్తున్నారు. కవిత తన తండ్రి కేసీఆర్ పేరుతో 20 ఏళ్లుగా ప్రజాదరణ పొందారు. కల్వకుంట్ల కవితగానే ఎంపీ అయి పార్లమెంట్ లో అడుగు పెట్టారు. మొన్న రిజైన్ చేసేదాకా ఎమ్మెల్సీగా కూడా కవిత కల్వకుంట్ల కవితనే. బీఆర్ఎస్ తో తండ్రి కేసీఆర్, బ్రదర్ కేటీఆర్ తో రాజకీయ విభేదాలు తలెత్తడంతో ఇంటి పేరు వివాదం తెరపైకి వచ్చింది. ఈ అభ్యంతరాలే గతంలో ఎందుకు లేవంటే నో ఆన్సర్. ప్రత్యర్థిగా మారిన తర్వాతే కవిత బీఆర్ఎస్ కేడర్ టార్గెట్ అయ్యారు. అంటే ఆమె రాజకీయ ప్రత్యర్థిగా మారటమే అసలు కారణం. షర్మిల, కవిత ఈ ఇద్దరు లేడీ పొలిటికల్ లీడర్ల జీవితాల్లో ఆసక్తికరమైన పోలికలు ఉన్నాయి. షర్మిల భర్త పేరు అనిల్ కుమార్, కవిత భర్త పేరు కూడా అనిల్ కుమారే కావటం యాదృచ్ఛికం. షర్మిల, కవితలు ఇద్దరికి పొలిటికల్ గా తండ్రుల ద్వారానే గుర్తింపు. అందుకే ఆ ఇద్దరికి పుట్టింటి ఇంటి పేరు వాడొద్దని బ్రదర్స్ పార్టీల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. ఇది ఒక రకంగా రాజకీయ వారసత్వాన్ని ప్రశ్నించేలా ఉంది. రాజకీయ వారసత్వం అంటే కొడుకులకే పరిమితమా? కుమార్తెలకు రాజకీయ వారసత్వం వర్తించదా, వర్తించకూడదా? పేగు బంధాన్ని రాజకీయాలు విడదీస్తాయా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఓ 10 ఏళ్ల క్రితం పాలిటిక్స్ కు బ్రాండ్ ఇమేజ్ లా కనిపించే కేసీఆర్, రాజశేఖర రెడ్డి కుటుంబాల్లో తిరుగుబాట్లు ఏంటి, ఎందుకు వస్తాయని జనం అనుకునేవారేమో. కాలం ఎప్పటికీ ఒకలా ఉండదుగా. పరిస్థితులు, అవసరాలు ఎవరినైనా అందలం ఎక్కిస్తాయి, మరెవరినైనా పాతాళంలోకి జారేలా చేస్తాయి. ఏతావాత చెప్పొచ్చేదేంటంటే ఎంతటి గొప్ప నాయకులైనా, గొప్ప కుటుంబాలైనా పవర్ అనే ప్రలోభానికి అనండి, మాయ అనండి, లొంగక మానదు, తలొక్కక తప్పదు. అయితే రాజకీయాల్లో ఇంటి పేరు వివాదం కేవలం ఒక సెంటిమెంట్ పాలిటిక్స్ మాత్రమే. ఇది ప్రత్యర్థులను బలహీనపరిచే వ్యూహం తప్ప ప్రజాస్వామ్యంలో ఆరోగ్యకరమైన పోటీకి ఇది పనికిరాదు. ప్రతిభే రాజకీయ వారసత్వాన్ని నిలబెడుతుంది అన్నది ఓపెన్ సీక్రెట్.